మొదటిది, సౌలు జీవితంలో పడద్రోయబడింది లేచుటికే అనే మొదటి విషయాన్ని మనం నేర్చుకుందాం. తన మనస్సులో ఉప్పొంగే ద్వేషం అనే కెరటాల మీద ప్రయాణం చేస్తున్నాడు. లోపల ద్వేషం ఉంది ఎవరిపై? యేసుక్రీస్తుపై ఉంది. యేసుక్రీస్తును అనుసరించినటువంటి ఆయన యొక్క మనుషులపై ఉంది. ఆయన అంగీకరించిన బిడ్డల పట్ల ఉంది. ఏంటి? ద్వేషం ఉంది. ఆ ద్వేషం అనే కెరటాల మీద మనస్సులో ఉప్పొంగుతూ సౌలు ఏం చేస్తున్నాడంటే అధికార పత్రాలు పొందుకొని, అధికారుల యొక్క ఆమోద ముద్రను తీసుకొని అహంభావంతో తన జీవితంలో పిల్లరా ముందుకు వెళ్తున్నాడు. చూడండి, అహంభావం అంటది, గర్వం అనేది. అహంభావం ఇతని చుట్టూ ఎలా ఉందంటే ఒక సుడిగుండం ఎలా ఉంటుందో సుడిగుండం వల్లే అహముతో అతడు నింపబడ్డాడు. ఈ సుడిగుండం మీద దమస్క రాజబాటపై, దమస్క అనేటువంటి ఆ నగర రాజబాటపై ఒక గుర్రం మీద, అశ్వం మీద ప్రయాణము చేస్తూ వెళ్తున్నాడు. అహం అనుకుంటూ ఉంటుంది, ప్రియా దేవుని బిడ్డలారా, విర్రవీగుతూ ఉంటుంది. నాకేంటి, నాకే అడ్డు ఉంది, ఏ ఆటంకం ఉందని అహము నిరంతరము అనుకుంటూ ఉంటుంది. విర్రవీగుతూ సౌలు ప్రయాణానికి తన యొక్క జీవితంలో ఆ దమస్కు రాజమార్గమున వెళ్తూ ఉన్నాడు. అంతరాయాలు, అడ్డంకులు తనను అడ్డుకోగలవని అహము ఎప్పుడు అనుకోదు. అహంకారి, గర్వంతో నిండినవాడు ఏమనుకుంటాడంటే అడ్డంకము కానీ అవరోధము కానీ నన్ను ఏది అడ్డుకోదు అని ఇప్పుడు అనుకోవడం. అలాంటి స్థితిలో ఉన్నాడు సౌలు కూడా. పిల్లరా, నన్నెవరు ఆపుతారు, నన్నెవరు నిలువరిస్తారు, నాకేముంది ఆటంకం అని ఈ తార్సు పట్టణస్థుడు, ఈ తార్సు ప్రాంతానికి చెందినటువంటి ఈ వ్యక్తి పిల్లరా అనుకుంటున్నారు. కానీ తన పితరులు సేవించిన దేవుడు, తన పితరులు ఆరాధించిన దేవుడు, తన పితరులు ఘనపరిచిన దేవుడు, నేను అబ్రహాముని ఎన్నుకుంటున్నానని అబ్రహామును గురించి వాగ్దానం చేస్తున్నాడు. నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని సవాలుతో కూడినటువంటి రోషమగిన పలికినటువంటి మాటలు గల ఆ దేవుడు పిల్లరా యేసునామములో చరిత్రలో ఈ పొడుమకి, ఈ భూమి మీదకి వచ్చాడని సౌలుకి అర్థం కాలేదు. తమ పితరులు సేవించినటువంటి ఆ దేవుడు, యేసునామంతో చరిత్ర విరిసిన ఆ దేవుడు అగోచరముగా కంటికి సౌలుకు కనబడకుండా అదృశ్య రూపిగా సౌలు గుర్రం మీద, అశ్వం మీద దమస్కు మార్గము గుండా వెళ్తూ ఉన్నప్పుడు అతని ప్రక్కనే, అతని చేరువనే అగోచర అశ్వముపై, కంటికి కనబడినటువంటి మరో గుర్రముపై యేసుక్రీస్తు వారు కూడా ఆయనతో సమానముగా ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. ఆయన అంటాడుగా, నిన్ను కాపాడవాడు కొనుకడు, నిద్రపోడని. తన ప్రజలను రక్షించుటకు, తన బిడ్డలను సంరక్షించుటకు, కృప చూపుటకు, ఆయన నేతృత్వం కింద నడిపించుటకు ఆయన ఎల్లప్పుడూ కూడా కునికేవాడు, నిద్రపోయేవాడో కాదు. సౌలుతో కూడా ప్రయాణం చేస్తున్నాడు. వాస్తవానికి సౌలుకి ఆ సంగతి తెలియదు. సౌలుకి ఆ సంగతి తెలియదు. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించినలా అమాంతంగా మనం చదువుకున్న 22వ అధ్యాయంలో రాయబడినట్లు ఒక దివ్యమైన కాంతి పిడుగులా పడింది. 6వ వచనం చదువుతాం. నేను ప్రయాణము చేయొచ్చు, సమీపించినప్పుడు చదవనమ్మా, ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించను. ఏంటంట? మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించను. ప్రకాశమానమైన వెలుగు అమాంతంగా, ప్రియా దేవుని బిడ్డలారా, ఒక దివ్యమైన కాంతి పిడుగులా పడింది. తార్సువాడైన సౌలు నేల మీద పడిపోయాడు. తను నేల మీద పడిపోయినట్టు మనకి 9వ అధ్యాయంలో చూస్తే ఇదే అపోస్తల కార్యం 3-4 వచనాల్లో వ్రాయబడుతుంది. ఈ మాటలు గమనించిన ఎల్లప్పుడారా, ప్రకాశమానమైన వెలుగు ప్రకాశించబడినప్పుడు గుర్రం మీద, అశ్వం మీద ముందుకు వెళుతున్నటువంటి సౌలు కింద పడ్డాడు. ఏ నేల మీద
బందీలుగా క్రైస్తవులను పట్టుకోవాలనుకున్నాడు. ఏ మట్టి మీద, ఏ నేల మీద వాడిని ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్ళాలి క్రైస్తవులని అని సౌలు అనుకున్నాడో యేసుక్రీస్తు బిడ్డలను, అదే నేల మీద పిల్లారా తాను పడిపోయే పరిస్థితి ఎదురయ్యింది. కొరింథీయులకు రాసిన లేఖలు అంటాడు, తాను నిలుచుకొనుచున్నానని చెప్పుకుని ప్రతి ఒక్కడు కిందకు జారి పడుకున్నట్లు జాగ్రత్త పడవలను కదని దేవుని వాక్యములో ప్రత్యేకంగా హెచ్చరిస్తూ ఉంది. ప్రియ దైవజనమా, దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆలోచించాలి. ఎందుచేతననేది మనం గమనిస్తే ఏ విషయంలో కూడా మనము నిరంతరము అతిశయముతో గర్వముతో ఉండకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకూడనట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సౌలు అనుకున్నాడు, నాకే అడ్డు రాదు, నాకే ఆటంకం రాదు, నేను బాగానే వెళ్తున్నాను, ఎంత త్వరగా వెళ్తానా, అధికారుల యొక్క ఆమోదం ఉత్తరం ఉంది, పత్రాలు తీసుకున్నాను, ఈ క్రైస్తవులు హింసిస్తాను అని అనుకున్నాడు. కానీ ఊహించని విధముగా సౌలు ఏమైపోయాడు? పడిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘటన ద్వారా జరిగిన ఈ పరిస్థితి ద్వారా మనం అర్థం చేసుకోవలసిన ప్రాముఖ్యమైనటువంటి పారమార్థిక సత్యం ఏంటంటే, నువ్వు పడద్రోయబడుతున్నావు అని అంటే అక్కడ నీ ప్రభు నిన్ను లేపడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాలి, ఏ నేల మీద తన పిల్లలను, తన బిడ్డలను ఆయన యొక్క మార్గమును వెంబడించాలని ఆశపడుతున్న శిష్యులను ఈడ్చుకుని రావాలనుకున్నాడో ఆ నేల మీద తానే పడ్డాడు. తనను అలా పడద్రోసింది మానవుడు కాదు అని సౌలుకు బాగా తెలుసు. అపోస్తల కార్యము 4వ అధ్యాయం B భాగంలో ఎలా వ్రాయబడి ఉంటుంది? అపోస్తల కార్యము 9వ అధ్యాయము 4వ వచనంలో B భాగంలో ఎలా వ్రాయబడి ఉంది? పిల్లల చదువమ్మా. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఈ శబ్దము, ఈ స్వరము అతను గురించి ఇక్కడ పలుకుతుంది. తన పతనానికి కారణమైన ఆ వ్యక్తిని ఉద్దేశించి 5వ వచనంలో సౌలు అంటున్నాడు, ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును, నేను నీవు హింసించుచున్న యేసును లేచి, చాలమ్మా, నేను నీవు హింసించుచున్న యేసును. ఈ విషయాలు చాలా కాలం మనం వింటున్నటువంటివే, మనకి తెలిసినవే. అయినా ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, సౌలును కిందకు పడదోసింది, నెట్టివేసింది ఏదో ఓ శక్తి, మనుష్యుడైతే కాదు అని తెలుసు గనుక అతడు నేల మీద పడిన వెంటనే ఆ స్వరం విన్నప్పుడు వెంటనే ప్రభువా నీవెవడవని అడుగుతున్నాడు. నేను నీవు హింసించుచున్న యేసునని ప్రభువారు జవాబు ఇవ్వడం కనిపిస్తుంది. నీవు హింసించున్న యేసుననే మాటలో దమస్కు ఆకాశము ప్రతిధ్వనించింది. ఆ కాలంలో ఒక మాటలో చెప్పుకోవాలంటే పిల్లరా, ప్రకృతిలో ఆ క్షణమందు, ఆ కాలమందు మార్పు కనిపించింది. సౌలుకు యేసుక్రీస్తుకు జరిగిన ఆ కాన్వర్సేషన్లో, ఆ కొద్దిపాటి సంభాషణలో ప్రకృతిలో మార్పు చోటు చేసుకుంది. సౌలు అంటున్నాడు, నీవెవడు ప్రభువా అని అంటే, నేను నీవు హింసించుచున్న యేసును. యేసుక్రీస్తుని హింసించాడా? ఎవరు ఆయన మార్గంలో ఉన్నారో, ఎవరు ఆయన అంగీకరించారో, ఎవరు ఆయన త్రోవలో నడవాలి అనే ఆశతో ఒక తీర్మానముతో నిశ్చయించుకొని శ్రమల కాలంలో, ఇబ్బందికరమైన కాలంలో, ప్రతికూలమైన కాలంలో, సంఘము బిక్కుమంటూ ప్రాణభయముతో తలడిల్లుతున్న కాలంలో సంఘాన్ని హింసిస్తున్నటువంటి పిల్లరా, ఆ శత్రువుడు లేదా ఆ భయంకరమైనటువంటి దోషకుడు, హింసకుడు సౌలు హింసిస్తున్న కాలంలో యేసుక్రీస్తు వారు సౌలును పట్టుకుంటున్నారు. నీవు నన్ను హింసిస్తున్నావు,
నా బిడ్డలకు నీవు ఏది చేస్తే అది నాకు చేసినట్లే. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాయబడతాయి కదా, మిక్కిలి అల్పులైనటువంటి ఈ సహోదరునికి నీవు చేస్తే నాకును చేసినట్లు. నీవు హింసిస్తున్న యేసునని తెలియజేస్తున్నా. 6వ వచనం ఒకసారి చదవనమ్మా. లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడనని చెప్పను. లేచి పట్టణములకు వెళ్ళు. ముందేమయ్యాడు? పడద్రోయబడను, నేల మీద పడద్రోయబడ. లేచి పట్టణంలోకి వెళ్ళమని ఆజ్ఞ సౌలుకు వినబడింది. అప్పుడు సౌలుకి అర్థమవుతుంది ఏంటంటే, ఈ యేసు దేవుడు తన పడద్రోసింది, తన కిందకు నెట్టివేసింది లేపుటకే అని అర్థమైంది. చాలా సందర్భాల్లో మన జీవితము సాఫీగా సుఖమకరంగా లేదా సంతోషకరంగా మనకు నచ్చినట్లు, నాకు అనుకూలంగా నా జీవితం బాగా ఉంది అని మనం అనుకుంటున్నప్పుడు, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో రాయబడినట్లు 2వ పత్రికలు అంటాడు, లోకము మౌనంగా ఉంది లేదా నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు అని వ్రాయబడినట్లు, ఆయన రాకడ గురించి తెలియజేస్తున్నట్లు, మన జీవితం బాగుంది, అద్భుతంగా ఉంది అని నీకు అనిపిస్తున్నప్పుడు ఊహించనటువంటి పరిణామాలు, పరిస్థితులు నీ వ్యక్తిగతమైన అనుభవాల్లో చోటు చేసుకుంటాయి. ఒక వ్యక్తి తర్వాత కుటుంబము. ముందు ప్రతి వ్యక్తిని దేవుడు పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు, పలు విధాలుగా శోధిస్తూ ఉంటాడు. ఆయన అన్ని విషయాల మనల్ని పరిశోధించగలిగిన దేవుడు, పరీక్షించగల దేవుడు, శోధించగలిగిన దేవుడు. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, సౌలుకి అర్థమవుతుంది నేను కిందకు పడద్రోయబడింది లేచుటకు. మన జీవితంలో కూడా ఊహించని విధంగా మనం పడద్రోయబడినప్పుడు, మన పొజిషన్, మన పరిస్థితి, మన సిచ్యువేషన్ అంతా తారుమారైపోయినప్పుడు, తల్ల క్రిందలైపోయినప్పుడు, ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది నీకు అనిపిస్తున్నప్పుడు, దేవుడి నీ పట్ల చేయబోయే కార్యం అనేది నువ్వు స్మరణకు తెచ్చుకోవాలి. అంటే దేవునికి నువ్వు సహకరిస్తే, దేవుని యొక్క మాట వినడానికి నువ్వు ఇష్టపడితే నీ పరిస్థితి మారిపోతుంది, నీ జీవిత స్థితి మారిపోతుంది, నీ జీవిత వైఖరి అంటే నీ ప్రవర్తన, నీ గుణమంతా మారిపోతుంది. అది కీలకమైనటువంటి మలుపు. యేసుతో కూడా మనము లేపబడినట్లు దేవుడు మనల్ని క్రిందికి పడవేస్తాడు. ఇదే జీవితంలో ప్రతి మనిషికి మలుపు తిరిగే చోటు. నేను లేపడానికి ఎప్పుడైతే ఇష్టపడతాడో, నీ కింద పడద్రోయబడినప్పుడు, నువ్వు కూరుకుపోయినప్పుడు, అది పాపం అవ్వచ్చు, వేరే ఏదో అవ్వచ్చు, నేను దేవుడు లేపుతున్నప్పుడు ఆ లేపబడినటువంటి పరిస్థితి తిరిగి నీవు ఆయనతో ఉండడానికి దేవుడు మళ్ళించే ఒక అద్భుతమైన మలుపు అదే అని నువ్వు నమ్మాలి.